Hi students, today we will discuss about the statics లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం అనేది కంటిన్యూషన్లో మనకి వీడియో అనేది స్టాప్ అయింది కాబట్టి ఆ వీడియో కంటిన్యూషన్ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎది ఫిజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి మా. సో ఈ టాపిక్లోకి వెళదాం. వర్టికల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఎఫ్ సైన్ థీటా. ఆల్రెడీ మనం డయాగ్రామ్ డ్రా చేసి చూసాం. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, అది చూడకపోతే ఇది అర్థం కాదు. ఓకేనా? సో ఎఫ్ సైన్ థీటా ఆల్రెడీ ఇంతవరకు మనం చెప్పుకున్నాం అంతకుముందు వీడియోలో. ఇప్పుడు కంటిన్యూషన్. ఎఫ్ అంటే ఫోర్స్ అంటే ఎంత ఇచ్చాడు? 50 న్యూటన్స్ ఇచ్చాడు. ఇంటూ సైన్ 30 ఇచ్చేసాడు. థీటా అనేది సైన్ 30 వేసుకున్నాం. 50 ఇంటూ సైన్ 30 అంటే 1/2. సో 2 అనేది 50లో 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 25 న్యూటన్స్. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క కంటిన్యూషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి, సెకండ్ ప్రాబ్లంలో ఏ బాడీ ఈజ్ థ్రోన్ విత్ సమ్ వెలాసిటీ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. బాడీ అనేది ఒక 30 degrees అనేటువంటి యాంగిల్తో మనం విసరటం జరుగుతుంది. వెలాసిటీ ఎంత వేగంతో విత్ దేంతో హారిజాంటల్తో చేస్తుంది యాంగిల్ అనేది. బట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఇచ్చాడు? 100 meters/second ఇచ్చాడు. వాట్ ఈస్ ది యాక్చువల్ వెలాసిటీ? ఇట్స్ వర్టికల్ కాంపోనెంట్. వెలాసిటీ ఎంతో ఇవ్వకుండా ఎలాసిటీ కనుక్కోమంటున్నాడు, అలాగే వర్టికల్ కాంపోనెంట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. బట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రం ఇచ్చేసాడు 100 meters/second. సో దీని ప్రకారము ఇది ప్రాబ్లం ప్రకారం మనం సొల్యూషన్ అనేది చేయాలి. ఓకే, దీని ప్రకారం ఫాలో అవుదాం. సెకండ్ ప్రాబ్లం డయాగ్రామ్ ఎంటర్ చేసాం. సేమ్ మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారమే డయాగ్రామ్ ఎంటర్ చేసుకోవడం జరిగింది. థీటా 30 degrees ఇచ్చేసాడు. సో ఇచ్చాడు కాబట్టి థీటా 30 degrees వేసుకున్నాం. అలాగే వెలాసిటీ కాబట్టి వి అని తీసుకున్నాం. దీని కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది హారిజాంటల్తో థీటా చేస్తుంది కాబట్టి వి కాస్ థీటా రాసుకున్నాం. ఇంకా రిమైనింగ్ రెండో పార్ట్కు మన వర్టికల్కి వి సైన్ థీటా వేసుకున్నాం. సో ఇచ్చినటువంటిది రాసుకున్నాం. ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత? 100 meters/second. వి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చేసినాడు. మనం వి కనుక్కోవాలి. వి ఎంతో తెలియదు. వి ఇంటూ థీటా బదులు 30 సబ్స్టిట్యూట్ చేసాం. 30 ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 100. వి ఇంటూ కాస్ 30 ఎంతమ్మా? √3/2 ఈజ్ ఈక్వల్ టు 100. వి ఈజ్ ఈక్వల్ టు ఈ √3/2 అనేది ఈక్వాలిటీకి అవతలకి వెళ్తే రివర్స్ అవుతుంది అనమాట. 2/√3 అవుతుంది. అదే ఎంటర్ చేస్తున్నాం. 2/√3. సో ఇది ఎంత అవుతుంది మనకంటే? 200/√3 అవుతుంది. √3 వాల్యూ మనకు తెలుసు. 200 డివైడెడ్ బై 1.732. √3 వాల్యూ ఎంత? 1.732. సో దీని ప్రకారం మనకి యాక్చువల్ వెలాసిటీ ఎంత వస్తుంది అంటే 115 పాయింట్. దీని ప్రకారం ఎంత వస్తుంది అంటే 115.47 meter/second. క్యాలిక్యులేటర్లో చేయండి అమ్మ. 200 డివైడెడ్ బై 1.732 వేస్తే ఇది వస్తుంది. 115.47 meter/second వస్తుంది. ఓకేనా? వచ్చేసింది మనకి. వి వచ్చేసింది. యాక్చువల్ వెలాసిటీ వి అనేది వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? వర్టికల్ కాంపోనెంట్ కనుక్కోవాలి. వి కనుక్కున్నాం. వర్టికల్ కాంపోనెంట్ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. వర్టికల్ కాంపోనెంట్ ఎంత? వి సైన్ థీటానేగా అకార్డింగ్ టు డయాగ్రామ్. సో వి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి అంటే ఎంత? 115.47 ఇంటూ సైన్ 30 degrees. సైన్ 30 ఇచ్చింది. థీటా అంటే 30. థీటా అంటే ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 115.47 ఇంటూ సైన్ 30 అంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఏమని? 1/2 అని. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో మనం 115.47 డివైడెడ్ బై 2 వేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనేది ఎంత ఉంటుంది అంటే 57.74 meters/second. ఎంత ఉంటుంది? డివైడ్ చేయండి. 115.47 డివైడెడ్ బై 2 వేస్తే మనకు 57.74 వస్తుందమ్మ వేస్తే. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటిది సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? ప్రాబ్లం చదవండి, దాని ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకుని దాని ప్రకారం ఏమి ఇచ్చాడో అర్థం చేసుకుని నిదానంగా 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు ప్రాబ్లమ్స్. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇది మీరే చేద్దరు కానీ ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని మోడల్స్ అన్నీ ఇదే. సేమ్ చెప్పండి. ఫోర్స్ ఆఫ్ 150 newtons యాడ్స్ అనే పార్టికల్ యాంగిల్ ఎంత? 30 degrees. యాంగిల్ ఎంత? 30 degrees. 150 newtons
150 న్యూటన్స్ అనేది మనకి తీసుకుంటే ఈ 150 న్యూటన్స్ అనేవి ఫోర్స్ ఇచ్చేసాడు, తీటా ఇచ్చేసాడు. దేంతో చేయమంటున్నాడు? ఇవే మనకు కావాల్సిన కీ పాయింట్స్. హారిజాంటల్ డయాగ్రామ్ డ్రా చేసేయచ్చుగా, చేయొచ్చా లేదా? హారిజాంటల్తో డ్రా చేస్తున్నామంటే కాస్ తీటా ఇటు వస్తుంది మనకి, ఇదే కదా. డయాగ్రామ్ ఉంటే ప్రాబ్లం చేసేయచ్చు. తీటా ఇక్కడ, ఇది ఎఫ్ కాస్ తీటా అండ్ ఎఫ్ సైన్ తీటా. ఇది మనకు ఉన్నటువంటి వర్టికల్ కాంపోనెంట్. ఫైండ్ ది హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్. చేసేస్తారు కదా, చేసేయండి. ఈ 2 ఆన్సర్స్ రావాలి చేస్తే. ఓకేనా. నెక్స్ట్ సేమ్ మోడల్, ఫస్ట్ ప్రాబ్లం మోడల్. ఏ ఫోర్స్ ఆఫ్ 200 న్యూటన్స్ ఈజ్ ఇంక్లైన్ 60 డిగ్రీస్ ఇచ్చాడు ఇక్కడ టు ది వర్టికల్. తెలిసి ఉండాలి కాస్ 60 ఎంత, సైన్ 60 ఎంత అని, కాస్ 30 ఎంత, సైన్ 30 అని ఎంత అని తెలిసి ఉండాలి. తెలిసింటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. మనకి హారిజాంటల్ కాంపోనెంట్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ కాంపోనెంట్లో మనకి ఏమొస్తుంది? కాస్ 60 ఎంత వస్తుంది మనకి? √3/2. అర్థమైందా? కాస్ 60 మనకి ఎంత వస్తుంది అని చెప్పేసి తీసుకుంటే ఒకటి 1/2, ఒకటి √3/2 వస్తుంది. 1/2 ప్రకారం చేస్తే 100 న్యూటన్స్ వస్తుంది. √3/2 ప్రకారం చేస్తే మనకి ఏ విధంగా తీసుకుంటాము. అర్థమవుతుందా? సో ఇది మనం తీసుకున్నటువంటిది కాస్ 60 సైన్ 60 అని చెప్పేసి చేసేయండి. చేసేసి వాల్యూస్ వేసేసి వర్టికల్ కాంపోనెంట్స్ హారిజాంటల్ ఫోర్స్ ఇచ్చాడు, తీటా ఇచ్చాడు, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ ఫోర్త్ ప్రాబ్లం కూడా ఫస్ట్ ప్రాబ్లం మోడల్. ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద, ఏదో ఫోర్స్ అనేది యాక్టింగ్, ఎఫ్ అనేది యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్. మళ్ళీ హారిజాంటల్తో ఫోర్స్ 150 న్యూటన్స్ ఇచ్చేసాడు. 150 న్యూటన్స్ అనేది వర్టికల్ కాంపోనెంట్ ఈజ్. ఇది కొంచెం రిస్కీగా ఉంది, ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూద్దాం ఈ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం నెంబర్ 5. A force acting on a body making an angle ఎంత? 60 degrees to the horizontal. హారిజాంటల్తో 60 degrees చేస్తుందంట. ముందు డయాగ్రామ్ డ్రా చేయాలి నిదానంగా, ప్రాబ్లమ్స్ బట్టి కొట్టకూడదు. ప్రతిదానికి ఇదే డయాగ్రామ్. ఇలా హారిజాంటల్ వర్టికల్ అంటే ఫోర్సు, ఇదేం ఫోర్సు. మరి యాక్టింగ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్. దేంట్లో? టు ది హారిజాంటల్కి ఏంటిది? హారిజాంటల్కి 60 డిగ్రీస్ చేస్తుందంట. చేస్తున్నప్పుడు మనకి ఇది తెలియాలి. హారిజాంటల్ 60 డిగ్రీస్ అంటే ఇక్కడే కదా. తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇంకా ఆలోచన లేదు. హారిజాంటల్తో చేస్తుంది అంటున్నాడు ఫోర్స్ అనేది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఫామ్ చేసేసుకోవచ్చుగా. ఎఫ్ అనేది కాస్ తీటా ఎటువైపు వచ్చింది? ఇదేగా, ఎఫ్ కాస్ తీటా అండ్ ఇది ఎఫ్ సైన్ తీటా. ఈ డయాగ్రామ్ వచ్చేస్తే మనం మొత్తం చేయొచ్చు. నెక్స్ట్ అడిచింది ఏంటో చూద్దాం. ద వాల్యూ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ ఈజ్. వాల్యూ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ సైన్ తీటానేగా. వాల్యూ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ అంటే ఎఫ్ సైన్ తీటా. అంటే వర్టికల్ కాంపోనెంట్ ఏమి ఇచ్చాడు? ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? వాల్యూ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్ 150 న్యూటన్స్ ఇచ్చాడు. ఓకే. వర్టికల్ కాంపోనెంట్ అంటే మనకు తెలిసి ఉండాలి. ఏమని తెలిసి ఉండాలి? ఎఫ్ సైన్ తీటా అని తెలిసి ఉండాలి. అదేగా మనం ఇక్కడ రాసింది. సో ఎఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 150 న్యూటన్స్. మరి ఎఫ్ మనకు తెలియదు. ఎఫ్ సైన్ తీటా, తీటా అంటే ఎంతమ్మా? 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 150 న్యూటన్స్. ఓకేనా. సో ఇవి మనం జాగ్రత్తగా చేయగలిగి ఉంటేనే మనం ఈజీ వేలో తీసుకోవచ్చు. లేకపోతే మనం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. ఆల్రెడీ సరే ఇక్కడ మనం తీసుకున్న విధంగా సైన్ 60 మనకు తెలిసి ఉండాలి. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. ఓకేనా. సైన్ 60 వాల్యూ √3/2. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. మరి కాస్ 60 ఎంత అవుతుంది మనకి? 1/2. కాస్ 60 ఏమవుతుంది? 1/2. ఇప్పుడు సైన్ 60 అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు? సైన్ 60 వాల్యూ అంటే √3/2 వాల్యూ అని తీసుకుంటాం. సో ఎఫ్ ఇంటూ √3/2 ఈజ్ ఈక్వల్ టు 150 న్యూటన్స్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదటి వెళ్తే ఏమవుతుంది?
150 ఇంటూ 2 డివైడెడ్ బై రివర్స్ అవుతుందన్నమాట. 3/√3/2 కాస్త 2/√3 అవుతుంది. ఇది 150 ఇంటూ 2 అంటే 300. 300/√3 వాల్యూ. 300 డివైడెడ్ బై √3 అంటే 1.732. √3 వాల్యూ ఎంత? 1.732. వేయండి. 300/1.732 అంటే 173.21 వస్తుంది. ఇంటూ 21 న్యూటన్స్ వస్తుంది. ఇది ఫోర్స్, యాక్చువల్ ఫోర్స్. ఫోర్స్ ఎంత వచ్చింది మనకి? 173.21 న్యూటన్స్ వస్తుంది. డివైడ్ చేయండి 300/1.732 ఎంత, హౌ మచ్ అని చెప్పేసేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ది యాక్చువల్ ఫోర్స్ అండ్ ఫోర్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ కూడా కనుక్కోమంటున్నాడు. బట్ ఆన్సర్ మాత్రం ఒకటే ఇచ్చాడు. రెండో ఆన్సర్ మిస్టేక్, అది పొరపాటున ప్రింట్ మిస్టేక్ అన్నా కానీ అది మిస్ అయింది. కాబట్టి మనం చెయ్యాలి కంపల్సరీ. సో హారిజాంటల్ కాంపోనెంట్ కనుక్కుందాం. ఇందాక వెలాసిటీలో చేసాం ఇదే మోడల్, సేమ్ అదే మోడల్. హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? హారిజాంటల్ ఎఫ్ కాస్ తీటానేగా. సో ఎఫ్ అంటే ఎంత? 173.21 న్యూటన్స్ ఇంటూ కాస్ తీటా అంటే ఎంత? 60 degrees. 173.21 ఇంటూ మరి కాస్ 60 అంటే ఎంత అని చెప్పాం మనం ఆల్రెడీ? 1/2. ఓకేనా? ఇది మనకి 173.21/2 ఎంత వస్తే అంత అయింది. ఇక్కడే తెలిసిపోతుంది. 8 times 8 2s are 16, 1 3, 6 2s are 12, ఎంత? 1 2. 0.6 2s are 12. ఏముంది మనకి? 1 వస్తుంది. 1 ఓకేనా? 6 0 అలా వస్తుంది. 6 0 6 1 వస్తుంది. ఇక్కడ 86.6, అప్రాక్సిమేట్లీ 86.6 న్యూటన్స్ వస్తుంది. అర్థమైందా? ఇది మనకు ఉన్నటువంటి ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఇదే ప్రాబ్లమ్మా, 5th ప్రాబ్లం. ఒకసారి చూడండి ఆన్సర్. ఓకేనా? అది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 6th ప్రాబ్లం చదవండి. నెక్స్ట్ 6 7 6 దగ్గర నుంచి వెరైటీ అనమాట. ఇది కొంచెం మార్పు. అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కనుక్కోండి. పారలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. r = √p² + q² + 2pq cos θ అని, ఆల్ఫా = tan ఇన్వర్స్ ఆఫ్ q sin θ / p + q cos θ అని ఉన్నాయి కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రీవియస్ వీడియోస్లో థియరీ పార్ట్ చెప్పాం. దయచేసి చూడండి, అవి చూస్తే మీకు అర్థమవుతాయి. ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వస్తే ఏం అర్థం కాదు. ఓకేనా? సో ఆ మోడల్ మీద ఇవన్నీ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 7 ప్రాబ్లమ్స్ అదే మోడల్ మీద ఉన్నాయి. ఇవి చేసుకుంటూ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.